వెల్కమ్ టు వైరల్ కామెడీ 3.0. అచ్చి మీకు చిత్ర విచిత్రమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఈ కనిపించే వ్యక్తి మరెవరో కాదు, నా చిన్ననాటి బాల్యమిత్రుడు సుబ్రహ్మణ్యం. మేమంతా వీడిని ముద్దుగా సుబ్బు అని పిలుచుకుంటాం. అయితే వీడు ఎడ్డమంటే తెడ్డం, తెడ్డమంటే ఎడ్డమనే టైపు కాబట్టి అందరూ వీడిని సుత్తి సుబ్బు అంటుంటారు. వీడి దగ్గర పనిచేసే వాళ్ళు వీడి సుత్తి భరించలేక చేరిన 10 నిమిషాలకే పరారైపోతూ ఉంటారు. అచ్చి ఎవడో కొత్త పరోడు తెలియక చేరినట్లున్నాడు. వాడిని ఎలా నశపెట్టి చంపేస్తాడో మనము ఓ లుక్కేద్దాం పదండి. అచ్చి అయ్యగారే కాఫీ తాగితారా? మేము కాఫీ ఎందుకు తాగుతావురా? మీరంటే కాఫీలు టీలు తాగుతారు, మేము తొట్టిలో కుడితే తాగేవాళ్ళ కదూ. కాఫీ తాగుతారా అంట? కాఫీ అదే టైగర్ అలా ఎటకారంగా మాట్లాడుతున్నారు. అవునా, మేమంటే వెటకార మనుషులు కాబట్టి వెటకారంగా మాట్లాడతావు. రోడ్డు మీద పోయే వాళ్ళని కెలికి మరీ ఎగతాళి చేసేవాళ్ళం కదూ. నువ్వంటే గొప్పోడివి, వెటకారంగా మాట్లాడుతున్నారు అట. అదే టైగర్ అసలు నేను ఏమన్నానని ఇలా తేడాగా మాట్లాడుతున్నారు? అవునా, మేమంటే తేడా మనుషులు కాబట్టి తేడాగా మాట్లాడతావు. నువ్వంటే అసలు సిసలైన నికార్సైన మనిషివి కాబట్టి కరెక్ట్ గా మాట్లాడతావు. అంతే బాబు, మా బతికే తేడా టైపు. వారినాయన నేనేదో మంచి మనసుతో కాఫీ అడిగితే. అవును బాబు, నీదంటే మంచి మనసు కాబట్టి అడిగావు. నాకు అసలు మనసు ఎక్కడిది? అది ఎలా కానీ మనసు కదూ. ఎందుకు అయ్యారు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నారు? అవునా, నువ్వంటే అర్థం చేసుకునేవాడే కాబట్టి అర్థం చేసుకుంటావు. ఇలా అర్థం చేసుకునే జ్ఞానం నాకెక్కడిది? అపార్థాలు చేసుకుంటారు అట. అపార్థాలు? అవునా, మేము అపార్థాలు చేసుకునే వాళ్ళం. అయ్యగారు మీ మాటలకే నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అవునా, నీకు బుర్ర ఉంది కాబట్టి హీట్ ఎక్కింది. అంటే నాకు బుర్ర లేదనేగా. అంతేలే, బుర్ర లేని మాటలు ఇలానే ఉంటాయిగా. లేదురా, నాకు అసలు బుర్రే లేదు. ఎందుకు అయ్యగారు మీ మాటలతో నన్ను చిత్రవద చేస్తున్నారు? అవునరా కొండ, నీకంటే మాటలు వచ్చు కాబట్టి గొప్పగా మాట్లాడతావు. అసలు నాకు మాటలు వచ్చేస్తేగా మాట్లాడటం రాదు కాబట్టి పిచ్చి పిచ్చి మాటలతో చిత్రవద చేసుకుంటారు. సరే అయ్యగారు, ఇంకెప్పుడు కాఫీ తాగుతారా అని అడగను, బుద్ధి వచ్చింది. అవునరా, నీకు బుద్ధి ఉంది కాబట్టి అది నీ దగ్గరకు వచ్చింది. నాకు అసలు బుద్ధే లేదుగా, ఇంకా నా దగ్గరకు వచ్చే ఛాన్స్ ఎక్కడుంది? బుద్ధి వచ్చిందట. ఎందుకు అయ్యగారు నన్ను ఇలా ఆడుకుంటున్నారు? అవునరా కొండ, నువ్వంటే మనుషులతో ఆడుకొని మానవతా మూర్తివి. నేనంటే మనుషుల జీవితాలతో ఆడుకునే పాపిష్టి మనిషి అనే కానీ ఉద్దేశం. అవునరా, మా బతికే అంత, మా బతికే ఆడుకునే బతుకులు. సర్లేండి అయ్యగారు, ఇంట్లో చాలా పనులున్నాయి, అవి చేసుకుంటారు. అవునరా కొండ, నీకంటే పనులు ఉన్నాయి కాబట్టి అవి చేసుకుంటావు. నేనంటే పని పాట లేని బేవారసుగానే కదూ నీ ఉద్దేశం. నాకు పనే ఉంటుంది అంతే. నా ఉద్దేశం అది కాదు అయ్యగారు. అంతేరా కొండ, నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోలేని వెర్రి వెంగళప్పను అనే గారి ఉద్దేశం. అయ్యగారు అవునరా, నీకంటే గొంతుంది కాబట్టి చిచ్చుకుంటున్నావు. నాకు అసలు గొంతుంటేగా చిచ్చుకోవడానికి. నాకు ఏడి పట్టండి అయ్యగారు, ఏడి పట్టండి. అవునరా, నీకు కళ్ళు ఉన్నాయి కాబట్టి ఏడుపు వస్తుంది. నేను కళ్ళు లేని కబోదులనే కదా నీ ఉద్దేశం. నాకు ఏడుపు ఎందుకు వస్తుంది? అసలు ఏడుపు అంటే ఏమిటో తెలిస్తేగా నాకు. ఏడుపు వస్తుంది అట్లా, ఏడుపు వస్తుంది. నన్ను ఎందుకు అయ్యగారు ఇలా తినేస్తున్నారు? అవునరా, నేను మనుషులు తినేవాడి కదూ, అందుకే నిన్ను తినేస్తున్నారు. నువ్వంటే మనిషివి కదూ, అన్నం తింటున్నావు. అయ్యగారు మీకు దండం పెడతావురా, నీకు సంస్కారం ఉంది కాబట్టి దండం పెడతావు. నేను కుసంస్కారాన్ని కాబట్టే కదా దండం పెట్టద్ది నీకు. అంతేగా, అదే నీ ఉద్దేశం. దండం పెడుతున్నాడు, దండం. అయ్య బాబాయ్, ఇంకాసేపు ఉంటే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. మీరు వద్ద, మీ దగ్గర పని వద్ద, నేను పారిపోతున్నాను. జంప్. పోరా పో, నీకు కాళ్ళు ఉన్నాయి కాబట్టి పరిగెత్తే ఓపిక ఉంది కాబట్టి పారిపోతున్నావు. అంతేగా, నాకు పరిగెత్తే ఓపిక లేదనే కానీ ఉద్దేశం. పోరా పో. ఏ పిచ్చి వాడికెలా ఎక్కేది? నాకెక్కదా? పిచ్చెక్కుతుందట పిచ్చి. ఆహా.